విశాఖలో రోజు రోజుకో టీడీపీ నేతల దౌర్జన్యం పెరిగిపోతోంది. దివంగత వైఎస్ఆర్ ఫ్లెక్సీని చింపేశారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా 43వ వార్డులో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు కార్పొరేటర్ ఉషాశ్రీ. అయితే దీన్ని తట్టుకోలేని టీడీపీ నేతలు ఫ్లెక్సీని చింపేశారు. అక్కడున్న స్థానికులు కానిస్టేబుల్ చెబుతున్నా పట్టించుకోలేదు. టీడీపీ నేతల దౌర్జన్య కాండపై స్థానికులు మండిపడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ స్వామినాయుడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామినాయుడు, చూస్తూ ఉన్న ఎక్కడికక్కడ దాడులు చేయటాన్ని, అలాగే విగ్రహాలు ధ్వంసం చేయటాన్ని, ఆస్తులు నష్టపరచడాన్ని, ఇప్పుడు తాజాగా ఈ ఫ్లెక్సీ చించివేయటాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే కాదేది అనర్హం అన్నట్లుగా ప్రతి దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నం కనిపిస్తోంది. ఎట్లా చూడొచ్చు అంటారు? అనుశ్రీ, రోజు రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్లెక్సీని వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాటు చేశారు. రేపు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని 43వ వార్డులో కార్పొరేటర్ ఉషశ్రీ ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించివేశారు. స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా ఆ ఫ్లెక్సీని చించివేయొద్దని తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్తున్నప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. విజువల్స్ లో మనం చూడొచ్చు, అక్కడ స్థానికంగా ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఫ్లెక్సీని చించొద్దని తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్తున్నప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఫ్లెక్సీని చించివేయడంతో పాటు ఎవరు వస్తారో రండి చూద్దామంటూ కూడా వాళ్ళు స్థానికంగా ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా వ్యవహరించారు. అంటే చించివేయడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు 43వ వార్డుకి సంబంధించిన వారు కాదు, పక్క వార్డు నుండి వచ్చి దౌర్జన్యంగా 43వ వార్డులో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం ఏదైతే ఫ్లెక్సీని ఏర్పాటు చేశారో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఫ్లెక్సీని చింపివేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించిన తీరుతో ఒక్కసారిగా స్థానికుల్లో భయాందోళన కలిగింది. రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోతున్నాయి. అధికారంలోకి వచ్చి నెల రోజులు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు చేయడము, అలాగే వారిని కార్యకర్తల్ని ఊర్లు వదిలి వెళ్లిపోవాలని బెదిరించడంతో పాటు తాజాగా ఈ ఫ్లెక్సీని కూడా చించివేయడం జరిగింది. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిన దివంగత నేత ఫ్లెక్సీని చించివేయడం మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ స్వామినాయుడు.